ఐదుగురు బ్యాటర్లు దుమ్ము లేపిన చివరకు హీరోగా నిలిచింది మాత్రం ఆ ఒక్క బౌలర్. సిక్సర్లతో స్టేడియం హోరెత్తిన తీవ్ర ఒత్తిడిలో అతని యార్కర్లతో జట్టు విజయం సాధించింది. కోట్లాది మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు ఊపిరిపోసి టీమిండియాను ఫైనల్లో నిలబెట్టాడు. ఇంగ్లాండ్తో జరిగిన T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో చరిత్రలో గుర్తించుకునే స్పెల్ వేసి ఇండియన్ క్రికెట్లో మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అతడే టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. టార్గెట్ 254 పరుగులు. ఎంత చెత్తగా బౌలింగ్ చేసినా విజయం గ్యారంటీ అనే ధీమాలో ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ జాకబ్ బెథెల్ టీమిండియాను వణికించాడు. వచ్చిన వారు వచ్చినట్లు క్యామియో ఆడి వెళ్ళిపోతే తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. దీంతో తొలి 15 ఓవర్లు ముగిసేసరికి 185 పరుగులు చేసి ఇంగ్లాండ్ విన్నింగ్ రేస్లోనే నిలిచింది. కొట్టాల్సిన రన్ రేట్ 14 ఉన్నప్పటికీ బేతెల్ ధాటికి నమ్మకం పోయింది. ఈ దశలో టీమిండియాకు నేనున్నా అంటూ ఆదుకోవడానికి వచ్చాడు బుమ్రా. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కేవలం 8 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈక్వేషన్ 24 బంతుల్లో 61 పరుగులకు చేరి ఒత్తిడి ఇంగ్లాండ్ వైపు వెళ్ళింది. అయితే 17వ ఓవర్లో హర్షదీప్ సింగ్ 16 పరుగులు ఇవ్వడంతో మళ్ళీ టెన్షన్ మొదలైంది. వాంఖడే లాంటి ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్పై 3 ఓవర్లలో 45 పరుగులు చేయడం పెద్ద విషయం కాదు. కానీ బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్తో కీలకమైన 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్లో బుమ్రా ఎక్కడా కూడా తన లైన్ తప్పకుండా తాను అనుకున్నట్టు బౌలింగ్ చేయగలిగాడు. పదునైన యార్కర్లతో క్రీజ్లో సెట్ అయిన బెథెల్, శామ్ కరన్లను నిలువరించి ఇంగ్లాండ్కు విజయాన్ని కష్టం చేశాడు. మ్యాచ్లో మనకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఓవర్ ఏదైనా ఉందంటే అది బుమ్రా వేసిన 18వ ఓవర్ అని చెప్పుకోవాలి. ఈ ఓవర్లో బుమ్రా 10కి పైగా పరుగులు ఇచ్చుంటే చివరి 2 ఓవర్లలో హార్దిక్ బుమ్రాపై ఒత్తిడి ఎక్కువగా ఉండేది. కానీ బుమ్రా 6 పరుగులే ఇచ్చి ఇండియాకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ 2 ఓవర్లు బుమ్రా వేయకుంటే టీమిండియా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయంకరంగా ఉండేది. సిక్సర్లతో ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్కు నిన్న బుమ్రా తన బౌలింగ్తో అస్సలైన థ్రిల్ ఎలా ఉంటుందో చూపించాడు.